నమస్తే. కొంతమంది ఇంట్లో డబ్బు అస్సలే నిలవదు. వారు ఎంత సంపాదించినా వెంటనే మనీ ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఇంట్లో డబ్బులు నిలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే అసలు ఇంట్లో డబ్బు ఎందుకు నిలవదో ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో డబ్బొస్తుంది కానీ అది ఉండడం లేదు. ప్రతిరోజు మేం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటారు. అయితే ఇలా ఇంట్లో ఆర్థిక సంక్షోభంతో సతమతమయ్యేవారు కొన్ని వస్తువులను ఇంటి లోపల పెట్టుకోవడం వలన వాటి నుండి బయటపడే ఛాన్స్ ఉందట. కాగా ఇంటి లోపల ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో తాబేలు విగ్రహం లేదా తాబేలు పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసొస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల లోహపు తాబేలు ఉంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోయి సంపద పెరుగుతుందట. ఎందుకంటే తాబేలు విష్ణువు అవతారం. అయితే ఇంటి లోపల ఈ విగ్రహం పెట్టుకోవడం వలన విష్ణు అనుగ్రహం వలన సంపద తరగదంట. అదే విధంగా ఇంటి లోపల క్రిస్టల్ పిరమిడ్ ఉంచుకోవడం చాలా శుభప్రదం అంట. దీని వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృద్ధిపరంగా కలిసొస్తుందట. ముఖ్యంగా ఈ పిరమిడ్ను కుటుంబ సభ్యులు ఏ ప్రదేశంలో అయితే ఎక్కువ సమయం గడుపుతారో ఆ ప్రదేశంలో ఈ విగ్రహం పెట్టాలట. దీని వలన ఇంట్లో ప్రతి సభ్యుడి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయంట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే సాధారణ కొబ్బరికాయ కంటే చాలా చిన్న కొబ్బరికాయను ఇంటిలో పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసొస్తుందంట. ఇలాంటి కొబ్బరికాయ ఎవరి ఇంటిలో పెడతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి, డబ్బుకు కొరత ఉండదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఎవరైతే ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం ధూప దీపారాధన చేస్తారో అలాంటి వారి ఇంటి లోపల సంపదకు లోటు ఉండదంట. అందుకే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలంట. దీని వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయంట.